కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని మోసం చేశారు. ఏ విధంగా మోసం చేశారంటే కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి గారు దగ్గర 42 సంవత్సరాలు ఉన్నారు. ఈ 42 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎన్నో అవకాశాలు కల్పించింది. ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు, మంత్రి కూడా పనిచేశారు. ఎన్ని అవకాశాలు వస్తే అన్ని అవకాశాలు జీవన్ రెడ్డి గారికి అయితే ఇచ్చింది. కాకపోతే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు తన సొంత స్వలాభం కోసమో లేకుంటే వేరే విషయాల గురించో పార్టీ అయితే మారబోతున్నారు. ఈ వయసులో దగ్గర జీవన్ రెడ్డి గారు 70 సంవత్సరాల ప్లస్ ఉంటారు. ఇప్పుడు పార్టీ మారడము అంత అవసరం ఏమొచ్చింది? ఇక్కడ పార్టీ అతనికి ఎన్నో కల్పించింది కాబట్టి, ఎన్నో అవకాశాలు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు పార్టీలోనే ఉండే కాంగ్రెస్ పార్టీని ఇంకా బలపరచాలి. పోయినంత కాలము ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళకే సీట్లు ఇవ్వాలంటే కుదరదు కదా. కొత్తగా నాయకులు ఎవరికి వస్తారో వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. జీవన్ రెడ్డి గారు పార్టీ మారడం వల్ల ఏవైతే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో ప్రతిపక్ష పార్టీలకే ప్లస్ అవుతుంది, కానీ ఎవరైతే పవర్లు ఉంటారో కాంగ్రెస్ పార్టీకి అసలు ప్లస్ అనేది అవ్వదు. ఇక్కడ జీవన్ రెడ్డి గారు కూడా 100% కాంగ్రెస్ పార్టీని అయితే మోసం చేశారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.